వీడియోలో కాంపిటీషన్కి ఆస్కారమే లేని ఒక బిజినెస్ ప్లాన్ గురించి చెప్పబోతున్నాను. కాంపిటీషన్ ఎక్కువగా లేదని ఎందుకు అన్నానంటే, ఈ బిజినెస్లో తయారు చేసే ప్రోడక్ట్ని మాన్యువల్గా కానీ హ్యాండ్తో కానీ చిన్న చిన్న మిషన్స్తో కానీ చేయడానికి కుదరదు. అందుకోసమే తయారు చేసే వాళ్ళు చాలా చాలా తక్కువగా ఉంటారు. ప్రోడక్ట్కి డిమాండ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ప్రాఫిట్స్ అనేవి ఖచ్చితంగా ఎక్కువగా వస్తాయి. ఆ బిజినెస్ ఐడియా ఏంటో తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం తెలుసుకోబోయే బిజినెస్ ఐడియా ఏంటి అంటే అల్యూమినియం ఫాయిల్ ఫుడ్ కంటైనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. ఫ్రెండ్స్, ఈ అల్యూమినియం ఫాయిల్ ఫుడ్ కంటైనర్స్ని మనం ఎక్కువగా ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు చూస్తూ ఉంటాం. అక్కడ మనకి భోజనం కానీ టిఫిన్స్ కానీ ఇటువంటి అల్యూమినియం ఫాయిల్ కంటైనర్స్లోనే సేల్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కేవలం రైల్వే స్టేషన్స్లోనే కాకుండా క్లౌడ్ కిచెన్ రన్ చేసే వాళ్ళు ఫుడ్ డెలివరీ చేయడానికి, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ వారు, దాబాస్ వారు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ రన్ చేసేవారు కూడా ఫుడ్ ప్యాక్ చేయడానికి ఈ అల్యూమినియం ఫాయిల్ కంటైనర్స్ని ఎక్కువగా వాడుతున్నారు. వీటిని ఎందుకు ఎక్కువగా వాడుతున్నారంటే, ఇందులో ప్యాక్ చేసినటువంటి ఫుడ్ అనేది ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. సో దీనివల్ల ఫుడ్ని డోర్ డెలివరీ చేసేటప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఫుడ్ తొందరగా చల్లారిపోకుండా ఉంటుంది. సో దీనివల్ల ఆ ఫుడ్ అనేది ఫ్రెష్గాను టేస్ట్గాను ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ ఫుడ్ కంటైనర్స్ని మనం మైక్రోవేవ్లో పెట్టి వేడి చేసుకోవచ్చు, తర్వాత ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉండడం వల్ల ఈ అల్యూమినియం ఫాయిల్ కంటైనర్స్కి డిమాండ్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి మార్కెట్లో 2 రకాల మిషన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒకటి సెమీ ఆటోమేటిక్ మిషన్, ఇంకా రెండోది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. ఇంకా రా మెటీరియల్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి అల్యూమినియం ఫాయిల్ రోల్స్ అనేవి కావాల్సి ఉంటుంది. ఇవి మనకి హోల్సేల్గా కేజీ 150 రూపాయల నుండి 200 రూపాయల ప్రైస్ రేంజ్లో దొరుకుతాయి. ఇంకా ఈ అల్యూమినియం ఫాయిల్స్ అనేవి మనకి 7 మైక్రాన్స్, 9 మైక్రాన్స్, 10 మైక్రాన్స్, 20 మైక్రాన్స్ థిక్నెస్లో అవైలబుల్గా ఉంటాయి. మనం తయారు చేసేటువంటి ఫుడ్ కంటైనర్స్కి 10 మైక్రాన్స్ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇంకా మనం 200 ml, 250 ml, 450 ml, 400 ml, 750 ml ఇలా వేరే వేరే సైజుల్లో ఫుడ్ కంటైనర్స్ని తయారు చేయొచ్చు. దీనికోసం ఒక్కో సైజుకి ఒక్కో టైప్ ఆఫ్ డైస్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ డైస్ యొక్క సైజుని బట్టే మనకి ఫుడ్ కంటైనర్ సైజు ఆధారపడి ఉంటుందన్నమాట. మిషన్స్ సప్లై చేసే వాళ్ళ ఈ డైస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ ఆటోమేటిక్ మిషన్స్లో మనకి సింగిల్ క్యావిటీ, డబుల్ క్యావిటీ, 4 క్యావిటీ అనే టైప్స్లోనే ఉంటాయన్నమాట. సింగిల్ క్యావిటీ మిషన్లో అయితే ఒక్కసారికి ఒక ఫుడ్ కంటైనర్ అనేది తయారవుతుంది. అదే డబుల్ క్యావిటీ మిషన్లో అయితే ఒకేసారి 2 కంటైనర్స్ తయారవుతాయి. ఇంకా 4 క్యావిటీ విషయానికి వస్తే ఒకేసారి 4 ఫుడ్ కంటైనర్స్ అనేవి తయారవుతాయి. సో మనకి సింగిల్ మిషన్ కన్నా డబుల్ మిషన్ తీసుకుంటే ఒకే రోజులో ప్రొడక్షన్ డబుల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ప్రొడక్షన్ రిక్వైర్మెంట్ బట్టి, స్పీడ్ బట్టి మనం మిషన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫ్రెండ్స్, మనం పర్చేస్ చేసినటువంటి అల్యూమినియం ఫాయిల్ రోల్స్ని మిషన్కి అటాచ్ చేసి వన్ సైడ్ మనకి డైకి అందించినట్లయితే మిషన్ ఆటోమేటిక్గా హ్యామర్ బీటింగ్ చేసి హీట్ ప్రాసెస్ ద్వారా కప్స్ని తయారు చేసి బయటికి పంపిస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా మనకి పేపర్ ప్లేట్ మిషన్ లాగే వర్క్ చేస్తుంది. మనం సింగిల్ క్యావిటీ మిషన్ ద్వారా ఒక నిమిషానికి 40 నుండి 50 కంటైనర్స్ని తయారు చేయొచ్చు. అంటే గంటకి 2400 నుండి 3000 కంటైనర్స్ తయారవుతాయి అన్నమాట. ఒక రోజులో లీస్ట్గా మనం 6 అవర్స్ వర్క్ చేసినా సరే 14,000 నుండి 16,000 కంటైనర్స్ని ప్రొడక్షన్ చేయవచ్చు. అదే మనం డబుల్ క్యావిటీ మిషన్ వాడినట్లయితే మనకి 32,000 కంటైనర్స్ తయారవుతాయి. ప్రొడక్షన్ డబల్ అవుతుందన్నమాట. ఆ తర్వాత ప్రొడక్షన్ కెపాసిటీ అనేది కంటైనర్ యొక్క సైజుపై కూడా ఆధారపడి ఉంటుంది. అంటే కొంచెం చిన్న సైజు 200 ml, 250 ml సైజ్ అయితే కొంచెం ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది. అదేవిధంగా 750 ml పెద్ద సైజు తయారు చేసినట్లయితే ప్రొడక్షన్ కెపాసిటీ కొంచెం తగ్గుతుంది. పెద్దగా తేడా ఏమి ఉండదు. సో ఈ బిజినెస్ చేయాలంటే మనకి మిషన్ అరేంజ్మెంట్, రా మెటీరియల్ స్టోర్ చేసుకోవడానికి ఒక 100 స్క్వేర్ ఫీట్ ఏరియా ఉంటే సరిపోతుంది. ఇంకా 2 వర్కర్స్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అవడం వల్ల ఎక్కువ మంది వర్కర్స్ అవసరం పడరు. ఇంకా ఈ మిషన్స్ రన్ చేయడానికి 3 ఫేజ్ కరెంట్ అనేది కంపల్సరీగా కావాలి. ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం రండి. ఫ్రెండ్స్, మనం ఒక అల్యూమినియం ఫాయిల్ కంటైనర్ తయారు చేయడానికి మ్యాక్సిమం 2 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మార్కెట్లో దీని సెల్లింగ్ ప్రైస్ అనేది 2.5 రూపాయలుగా ఉంది. అంటే మనకి ఒక అల్యూమినియం ఫాయిల్ పైన 50 పైసా వరకు ప్రాఫిట్ మార్జిన్ మిగులుతుంది. వీళ్ళు మనకు హోల్సేలర్ సప్లయర్స్ మన దగ్గర పర్చేస్ చేసిన తర్వాత వీళ్ళు మార్కెట్లోని
రూపీస్ 3.5 రూపీస్ ప్రైస్ రేంజ్లో సేల్ చేస్తారు. సో ఇక్కడ వాళ్ళకి కొంత ప్రాఫిట్ మార్జిన్ మిగులుతుంది. ఫైనల్గా మార్కెట్లోనే ఎండ్ యూజర్కి వెళ్ళేసరికి మనకి ఈ కంటైనర్ ధర 4 నుండి 5 రూపాయల వరకు పడుతుందన్నమాట. సో మనం సింగిల్ క్యావిటీ మిషన్తో రోజుకి 14,000 నుండి 16,000 కంటైనర్స్ తయారు చేయొచ్చు. అంటే ఇక్కడ 50 పైసా చొప్పున మనకి 7,000 నుండి 8,000 రూపాయల వరకు ప్రాఫిట్ అనేది మిగులుతుంది. ఈ విధంగా చూసుకుంటే నెలలో మనం 2 లక్షల నుండి 2,50,000 రూపాయల వరకు ఆదాయాన్ని చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. ఈ ప్రాఫిట్స్ కరెక్టా కాదని తెలుసుకోవడానికి మీరు ఒకసారి అమెజాన్ వెబ్సైట్ చెక్ చేయండి. 750 ml కెపాసిటీ గల కంటైనర్స్ 25 కంటైనర్స్ ప్యాక్ 195 రూపాయలకి సేల్ చేస్తున్నారు. అంటే మనకి ఒక కంటైనర్ 7 రూపాయలు 80 పైసలు పడుతుంది. ఇంకా 660 ml కెపాసిటీ గల కంటైనర్స్ 10 పీసులు 120 రూపాయలకి సేల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి 12 రూపాయల వరకు పీస్ పడుతుంది అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే ప్రైస్ అనేది నేను చెప్పిన దానికన్నా చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఆన్లైన్లో ఆ మాత్రం ఉంటుంది, ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ ప్యాకింగ్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి. సో మనకి మాన్యువల్గా ఆఫ్లైన్లోనే మా లోకల్ మార్కెట్లో సేల్ చేసేటప్పుడు ఆ ప్రైస్ రేంజ్ అనేది సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెటింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో క్లౌడ్ కిచెన్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. సో వాళ్ళు ఫుడ్ ప్యాక్ చేసి పార్సిల్ చేసి డోర్ డెలివరీ చేయాలంటే ఖచ్చితంగా అల్యూమినియం ఫాయిల్ కంటైనర్స్ అనేవి కావాలి. ఆ తర్వాత డాబాస్, రెస్టారెంట్స్, హోటల్స్ వీళ్ళందరూ కూడాను ఈ స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్ఫామ్ వాడుకొని డోర్ డెలివరీ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా ఈ అల్యూమినియం కంటైనర్స్ వాడతారు. సో మనం ఒక్కసారి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనం కూడా ప్రొడక్షన్ లోకల్లో స్టార్ట్ చేసాం, మీరు మా దగ్గర ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కానీ డిస్కౌంట్స్ కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఖచ్చితంగా మన దగ్గర ఎక్కువ మొత్తంలో ఆర్డర్స్ ఇస్తారు. మనకి ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఒక ఫుల్లీ ఆటోమేటిక్ సింగిల్ క్యావిటీ మిషన్తో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి 8 నుండి 9 లక్షల రూపాయల వరకు అవుతుంది. అంటే ఇందులో మిషన్ కానీ, రా మెటీరియల్ కానీ, రూమ్ సెటప్ కానీ, టోటల్ అన్ని ఖర్చులకి అనమాట. సో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇటువంటి స్టాండర్డ్ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ బిజినెస్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.